రీసెంట్గా తెలంగాణలోని గుండారం ఫారెస్ట్ రిజర్వ్లో శాతవాహన డైనాస్టీకి సంబంధించిన కొన్ని ఇన్స్క్రిప్షన్స్ని కనుక్కోవడం జరిగింది. ఈ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా చుట్టూ డైనాస్టీ అనేది శాతవాహన డైనాస్టీకి ఫ్యూడేటరీస్ అని తెలుస్తుంది. శాతవాహనాస్ ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని యునైట్ చేసి రూల్ చేసిన ఫస్ట్ కింగ్డమ్, అలానే అగ్రహారాస్ని డొనేట్ చేసిన ఫస్ట్ సౌత్ ఇండియన్ కింగ్డమ్. ఈ డైనాస్టీ యొక్క ఫౌండర్ సీముక అండ్ వీళ్ళ క్యాపిటల్ ప్రతిష్టానపుర ఆర్ పైతాన్ అండ్ అమరావతి. సో వీళ్ళ ఇన్స్క్రిప్షన్స్ అన్ని ప్రాకృత్ లాంగ్వేజ్ అండ్ బ్రహ్మీ స్క్రిప్ట్లో ఉంటాయి. ఇప్పుడు మనకి లభించిన ఇన్స్క్రిప్షన్స్ కూడా ప్రాకృత్ లాంగ్వేజ్లోనే ఉన్నాయి. మోస్ట్లీ వీళ్ళు మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఏరియాస్ని రూల్ చేశారు. సో శాతవాహనాస్ యొక్క ఇంపార్టెంట్ రూలర్స్ గురించి చూద్దాం. సీముక ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ అండ్ జైన్ అండ్ బుద్ధిస్ట్ టెంపుల్స్ని బిల్డ్ చేశాడు. సో సీముక ఉన్నప్పుడు మౌర్యన్స్ యొక్క ఫిడేటరీస్గా వీళ్ళు కంటిన్యూ అవుతూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ శాతకర్ణి I. ఈయన టైం నుంచి శాతవాహన డైనాసిటీ అనేది ఇండిపెండెంట్గా రూల్ చేయడం స్టార్ట్ చేసింది. ఈయన కరవేలాన్ని డిఫీట్ చేసి కళింగాన్ని కాన్క్వైర్ చేసుకున్నాడు అండ్ అశ్వమేధ యాగాలు చేయడం వల్ల సామ్రాట్ విరాట్ అనే టైటిల్స్ ఈయనకు వచ్చాయన్నమాట. నెక్స్ట్ పాపులర్ కింగ్ హాలా. ఈయన గాథా సప్తసతిని ప్రాకృత్ లాంగ్వేజ్ లో రచించారనమాట. గౌతమిపుత్ర శాతకర్ణి ఈయన గ్రేటెస్ట్ కింగ్ అమాంగ్ ద శాతవాహన డైనాసిటీ. షకాస్ ని ఓడించాడు, అలానే నహాపనాన్ని ఓడించి ఈయన కాయిన్స్ మీద గౌతమిపుత్ర శాతకర్ణి నేమ్ తో మళ్ళీ రీమింట్ చేయడం జరిగింది ఈ కాయిన్స్ ని. అండ్ ఏక బ్రాహ్మణ అండ్ డెస్ట్రాయర్ ఆఫ్ క్షత్రియాపైడ్ అనే టైటిల్స్ ని పొందడం వల్ల మనకేం తెలుస్తుంది అంటే వీళ్ళు బ్రాహ్మిన్స్ అని తెలుస్తుంది. సో ఈయన కింగ్డమ్ ని కృష్ణా రివర్ నుంచి మాల్వా వరకు ఎక్స్పాండ్ చేశారనమాట. నెక్స్ట్ పాపులర్ కింగ్ యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈయన కాయిన్స్ మీద షిప్ సింబల్స్ అనేవి ఉన్నాయి. సో దీనివల్ల వీళ్ళ మ్యారిటైమ్ ట్రేడ్ అనేది బాగా జరిగేదని తెలుస్తుంది. అడ్మినిస్ట్రేషన్ మౌర్యన్ డైనాసిటీ నుంచి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. సో ఆల్మోస్ట్ మౌర్యన్ డైనాసిటీ లాగే వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉందన్నమాట. సో రోమన్స్తో ఎక్కువగా ట్రేడ్ చేసేవాళ్ళు. అండ్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకుంటే ల్యాండ్ ట్యాక్స్ కింగ్డమ్కి. అండ్ వీళ్ళ అగ్రికల్చర్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. వీళ్ళ పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. కళ్యాణి, బ్రోచ్, సోంపరా అనేవి వెస్ట్రన్ సైడ్లో ఉంటాయి. ఈస్టర్న్ సైడ్లో అరికిమేడ్ అనేది ఇంపార్టెంట్. ఈ పోర్ట్స్ గురించి పెరిప్లస్ ఆఫ్ ఎర్తియన్సీలో మనం చూడొచ్చు. సో ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే స్తూపాస్ ఆఫ్ అమరావతి అండ్ నాగార్జునకొండ. సో శాతవాహనాస్ డైనాసిటీ మీద ఉన్న PYQ ఏంటో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ పర్టైనింగ్ టు శాతవాహనాస్. ఫస్ట్ స్టేట్మెంట్, శాతవాహన రూలర్స్ వర్ ఐడెంటిఫైడ్ త్రూ మ్యాట్రోనమిక్స్. సో వీళ్ళు మ్యాట్రోనమిక్స్ని స్టార్ట్ చేశారు. అంటే కింగ్స్ యొక్క నేమ్ ముందు వాళ్ళ మదర్ నేమ్ని యాడ్ చేయడం. లైక్ గౌతమిపుత్ర శాతకర్ణి, వాళ్ళ మదర్ నేమ్ గౌతమి బాలశ్రీ. సో గౌతమిపుత్ర శాతకర్ణి అని పెట్టుకోవడం జరిగింది. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, శాతవాహన సక్సెషన్ టు ద థ్రోన్ వాస్ జనరలీ ప్యాట్రిలీనియల్. అంటే పితృస్వామ్య వంశం అంటున్నారు. కరెక్ట్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో రెండు కరెక్ట్ కాబట్టి బోత్ 1 and 2 కరెక్ట్.